కొనసాగిద్దామంటారా? Huh? Did you have water break? No water break. నీళ్ళు తాగారా? Only song break only. పాటతో విరామం దొరికిందిలే, మనకు పర్వాలేదు. Okay, right. Now we were looking at the role of the women in the home as mother or as wife. ఒక తల్లిగా, భార్యగా స్త్రీ యొక్క పాత్ర ఇంట్లో ఎలా ఉంటుందో మనం ఇప్పటిదాకా చూసాం. Now we are going to the house of God. ఇప్పుడు దేవుని ఇంట్లో వారి పాత్ర ఎలా ఉండాలో చూద్దాం. What is the role of the sister or the woman in the assembly of the Lord? ప్రభువు యొక్క సంఘములో, దేవుని ఇంట్లో ఒక స్త్రీ యొక్క పాత్ర ఏంటో ఎలా ఉంటుందో. Generally, in the brethren assemblies, they usually say, aha, brethren means silent fully. సహజంగా బ్రదర్న సంఘాలలో సహోదరులంటే మౌనంగా ఉంటారు అనేది ఒక నానుడి. Other churches you see, their women are preaching and teaching, they are doing so many things. వేరే సంఘాలు చూడండి, అసలు స్త్రీలు ఎంత డైనమిక్గా ఉంటారో, మాట్లాడతారు, పాటలు పాడతారు, బోధిస్తారు. They are only getting spirit first they are only getting Holy Spirit. వాళ్ళకి అసలు ఆత్మ చాలా త్వరగా వస్తుంది. Here in the brethren assembly always like a funeral service. ఏదో బ్రదర్ని సంఘానికి వచ్చి ఏదో సమాధి కార్యక్రమంలో కూర్చుంటాం మేము. Is there a role for us to play? సంఘములో మనము నిర్వహించవలసిన పాత్ర ఉన్నదా? 1 Corinthians 14. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. We know that passage well. Just to remind only, verse 34 says, let your women keep silence in the churches, for it is not permitted for them to speak. 34వ వచనంలో ఇలా రాయబడింది, స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు సెలవు లేదు. Come to 1 Timothy also. మొదటి తిమోతి కూడా రండి, chapter 2. 2వ అధ్యాయం. We have verse number 11 and 12. 11, 12 వచనాలు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. All right. So the two passages which explicitly state silence of the women are here. These two passages. ఈ రెండు లేఖన భాగాలలో స్త్రీ సంపూర్తిగా మౌనంగా ఉండుటను చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. Paul is very strongly or putting it affirmatively, let them be silent. వారు మౌనంగా ఉండాలి అని పౌలు చాలా నిర్ద్వందంగా నిష్కర్షగా చెబుతున్నాడు. In 1 Timothy he is giving the reason for that also. దానికి కారణం కూడా చెబుతున్నాడు. In 1 Timothy 2 verse 13 he says, because Adam was first formed for the Eve. మొట్టమొదటిగా ఆదాము మోసపరచబడలేదు అని కారణం కూడా చెప్తున్నాడు. Then he says the women was deceived first. మొదటిగా స్త్రీ మోసపరచబడింది. But then the point is immediately he says she will be saved by childbearing. In verse 15 he says. కానీ 15వ వచనంలో వెనువెంటనే అంటున్నాడు ఆమె శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడును అని. Now the word silence has to be studied in the context of these two passages. ఈ మౌనం అనేది ఈ రెండు వాక్య భాగాల నేపథ్యంలో నుంచి మనం అర్థం చేసుకోవాలి. It's not a complete silence as if you gupchup, you don't open your mouth at all. దీని అర్థం మొత్తం గప్చిప్, ఇక నోరు తెరవకూడదు అని కాదు అర్థం. Then why we are singing? మరి ఎందుకు పాడుతున్నావు? Silence. మరి సైలెన్స్ అన్నారు కదా, మరి ఎందుకు పాడుతున్నాం మనం? Then you are telling amen at the end when men are praying, you are saying amen. పురుషులు ఆమెన్ అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఆమెన్ అని చెబుతున్నారు కదా, చెప్పట్లేదా? Silence చెప్పారు. మరి సైలెన్స్ అన్నారు కదా ఇక్కడ. So the point here is we have to see the silence in the context. కాబట్టి ఇక్కడ సందర్భాన్ని, ఆ సందర్భంలో నుంచి మనం ఆ పదాన్ని అర్థం చేసుకోవాలి. Silence doesn't mean that you are full silent, but then silence as far as teaching and preaching and usurping authority over the men in the gathering of the saints. ఇక్కడ మౌనం అంటే అర్థం ఏంటంటే బోధించుట, వాక్య పరిచర్య చేయుట మాత్రమే కాక పురుషుని మించి అధికార స్థానంలోనికి ఎగబాకుట అని 3 అర్థాలు ఉన్నాయి. Or to make it a little more simpler, leadership roles over the men
in the church is not permitted. అంటే దీనంతా క్రోడీకరించి సూక్ష్మంగా చెబితే పురుషుల యొక్క నాయకత్వ స్థానములోనికి వాళ్ళు రాకూడదు. That is the general understanding. అది సాధారణంగా మనం గ్రహించాల్సిన సంగతి. How do we come to that conclusion? అటువంటి ఉద్దేశానికి మనం ఏ రీతిగా వస్తాం? You see, in the Old Testament, we don't see any women priests. దానికి పునాది ఏంటంటే పాత నిబంధనలో స్త్రీ యాజకులు ఎవరు లేరు. Priests are there, only Aaron and his family, all men only. అక్కడ అందులో పాత నిబంధన అంతా మీరు గమనిస్తే యాజకులందరూ అహరోను వంశీయులే, అందరూ పురుషులే. Then prophetesses somewhere there. Prophetess. కొన్ని పర్యాయాలు ప్రవక్త్రులు ఉన్నారు. Miriam was there. మిరియాము ఉంది, దెబోరా ఉంది, then ఇంకా Huldah also. హుల్దా ఉంది. In the New Testament, Philip's 4 daughters. కొత్త నిబంధనలో ఫిలిప్పు కుమార్తెలు కనపడతారు. So they are telling, see, so many ladies are prophesying now. కాబట్టి మీ చాలా స్త్రీలు ఉన్నారు కదా ప్రవచించే వాళ్ళు అని అనుకోవచ్చు. In the New Testament, Philip's daughters, what they prophesied, we don't know. ఫిలిప్పు కుమార్తెలు ఏమి ప్రవచించారో మనకు తెలియదు. In fact, the prophecy of Miriam or Deborah, it is not recorded as like a prophetic book. మిరియాము దెబోరా ప్రవచనాలు వారు ఒక ప్రవచనాత్మకమైన పుస్తకంగా ముద్రించబడలేదు కదా. In other words, when a prophet prophesies, it has got two meanings. Number one, he is foretelling. That means telling beforehand what is going to happen. ప్రవచించుట అనే దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. జరగబోయే దాన్ని ముందుగానే తెలియజెప్పడం అనేది మొదటి భాగం. That is foretelling. The other one is forthtelling. That means declaring what God has revealed. రెండవది దేవుడు ఏమి చెప్పాడో దాన్ని తెలియజేయడం, అది కూడా ఉంది. See, prophecy doesn't mean always future telling. అంటే ప్రవచనం అంటే ముందుగా భవిష్యత్తు చెప్పడం అని మాత్రమే అర్థం కాదు. It has got some present telling or already what happened, or God is telling to declare his revelation. దేవుడు అప్పటికే తెలియజేసిన ప్రత్యక్షతను ప్రకటించడం కూడా ప్రవచనమే. So in the New Testament context of Philip the evangelist, he had 4 prophesying daughters. We don't really know what actually they prophesied or declared as word of God. We don't have record of that. కొత్త నిబంధనలో ఫిలిప్పికి ప్రవచించే 4 కుమార్తెలు ఉన్నారని రాయబడింది, కానీ వాళ్ళు ఏమి ప్రవచించారో వివరాలు మనకు కనబడవు. So based upon that one verse, you cannot make a doctrine out of that. ఆ ఒక్క వచనంలో నుండి ఒక సిద్ధాంతాన్ని మనం ప్రతిపాదించలేం. You know, when we make a doctrine, it should be seen in the gospel, in the apostles, and then epistles also should have an explanation about that. మనం ఏదైనా సిద్ధాంతంగా ప్రతిపాదించాలంటే అది సువార్తల్లో కనబడాలి, అపోస్తలులు దాన్ని ఆచరించి ఉండాలి, తర్వాత పుస్తకాల్లో అది రాయబడి ఉండాలి. But as far as this is concerned, only this matter of prophecy of prophetesses of Philip is mentioned there. ఇక్కడ ఫిలిప్పుకు ప్రవచించే 4 కుమార్తెలు అనేది ఒక ఉద్ఘాటనగా రాయబడింది, ఒక సందర్భంగా రాయబడింది అంతే. Jesus chose 12 apostles. యేసు ప్రభువారు 12 మంది అపోస్తలులను ఏర్పరచుకున్నారు. Any women were there? వాళ్ళల్లో స్త్రీలు ఎవరైనా ఉన్నారా? No women apostle. లేదు కదా. When we read about elders leadership in the New Testament, 1 Timothy 3, కొత్త నిబంధనలో సంఘ పెద్దల ఎంపికను గురించి రాయబడింది. అందులో నాయకత్వపు దాంట్లో it's a man, let a man, that word man is there, definitely masculine. అక్కడ పులింగం, పురుషలింగం వాడబడింది అక్కడ. 1 Timothy 3:1. Then later about deacon also, it is mostly masculine. అది పరిచారకుడు అనే దాంట్లో కూడా అక్కడ ఆ లింగమే వాడబడింది. But when you come to Romans 16, we have a sister by name Phoebe. అయితే రోమా పత్రిక 16వ అధ్యాయానికి వస్తే ఫీబే అని ఒక సహోదరి కనబడుతుంది. She is called as a deaconess. Actually the word is deacon in the original, deaconess. But servant of the church it says. ఆమెకు వాడబడిన మూల పదం పరిచారకురాలు అని మనం చదువుతాం. So she must have been a helper basically in the ministry of the church. సంఘ పరిచర్యలో ఆమె ఒక సహాయకురాలు అయి ఉంటది. So leadership roles basically are not given to women in the New Testament.
దీనంతటిని క్రోడీకరించి మనం అర్థం చేసుకుంటే స్త్రీకి నాయకత్వ బాధ్యతలు ఇవ్వబడలేదు. Teaching roles are not given. అంటే బోధించే బాధ్యతలు ఇవ్వబడలేదు. Especially over men I am talking about. ప్రత్యేకంగా పురుషుల పైన అజమాయిషి చేసే ఆ పాత్ర ఇవ్వబడలేదు. That doesn't mean that they are inferior to men. దాని అర్థం వారు పురుషుల కంటే తక్కువ వాళ్ళు అని కాదు. In Galatians chapter 3, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో Apostle Paul says, in Christ whether male or female they are one. క్రీస్తునందు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఇద్దరు ఏకంగా ఉన్నారు అని ఉంది. Is it not? Male or female, bond or free, Jew or Greek, whatever. That word male, female is directly mentioned there. అక్కడ యేసు ప్రభువులో స్త్రీ పురుషుడు అని తేడా ఏమీ లేదు. We are one in Christ, positionally. అందరూ యేసుక్రీస్తులో ఒకటిగానే ఉన్నారు. But functionally there is a difference. స్థానపరంగా తేడా ఏమీ లేదు, కానీ పని చేసే విధానంలో తేడాలు ఉన్నాయి. I hope you got that distinction. ఈ తేడా మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. Positionally we are equal. స్థానపరంగా ఇద్దరు సమమే, But functionally there is a difference. అయితే పని రీత్యా ఆలోచిస్తే ఇద్దరికి వేరే వేరే పనులు. See, for example, to prove it even from the relationship of the father and the son, Trinity. తండ్రి కుమారుల గురించి మనం ఆలోచన చేస్తే త్రిత్వములో in John chapter 10 Jesus says, I and my father are one. యేసు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 10లో, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని. కదా? అవునా? John chapter 10. యోహాను సువార్త 10లో. Just for a side remark I mentioned this, okay? John chapter 10 verse, which verse? 30. I and my father are one. చదవండి 30. Okay. Now come to chapter 14. 14వ అధ్యాయానికి రండి. Chapter 14 John. 14 verse 28, last part. 28 ఆఖరి భాగం. My father is greater than I. Chal. Enough. You see, two statements little different from each other. రెండు వేరువేరుగా కనపడతలే ఇక్కడ. One is telling we are one. ఒక్కసారేమో మేమిద్దరం ఒకటే అంటాడు. Now he is telling no, he is greater than me. ఇంకో సందర్భంలోనేమో ఆయన నాకంటే గొప్పవాడు అంటాడు. Which is correct? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? Both are correct. రెండు కరెక్టే. What brother? Both correct. Only one correct, na? ఇదేంటండి బ్రదరు, రెండు కరెక్ట్ అంటారు, ఒకటే కదా? Two truths are there. Only one truth, na? సత్యాలు రెండు ఉంటాయి, ఒకటే కదా? Yeah, it is the two angles at which you look at that whole thing. అది ఈ రెండు కోణాల వైపు నుండి చూస్తే మీకు ఒకటే కనపడుతుంది. Father and son one as far as their position or their deity or their equality is concerned. దైవత్వాన్ని బట్టి, సమానత్వాన్ని బట్టి, స్థానాన్ని బట్టి చూస్తే తండ్రి కుమారులు ఒకటే. Father is 100% God. Father 100% God. తండ్రి 100% దేవుడు. Some are telling Jesus Christ God but half God, small God. యేసు ప్రభు సగమే దేవుడు, ఆయన చిన్న దేవుడు అని కొంతమంది అంటుంటారు. That is not correct because he is telling we are one. ఇక్కడ ఆయన చెప్తున్నాడు మేము ఒకటే అని. That means అంటే positionally as far as power, deity, we are one, equal. అది దైవత్వాన్ని బట్టి, సమానత్వాన్ని బట్టి మేము ఒకటే. But functionally అది పనిని బట్టి చూస్తే the father sent the son. తండ్రి కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. The one who is sent is less than the one who sends. కాబట్టి పంపబడిన వాడు పంపిన వానికంటే తక్కువవాడు. You understand? అర్థమైందా? It is as far as function is concerned. That is why the son says, I have come to do your will. He has come for that. అందుకే ఆయన అంటుంటాడు, నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. All right. So this same principle applies in the assembly as far as the function of the sisters are concerned. ఇక్కడ కూడా సంఘములో స్త్రీల యొక్క పాత్రను గురించి మాట్లాడుకునేటప్పుడు ఇదే సూత్రం వర్తిస్తుంది. In Christ as believers we are all one. Positionally you are child of God, I am child of God. You are a saint, I am also saint. Positionally same. విశ్వాసాన్ని బట్టి నువ్వు విశ్వాసమే, నేను విశ్వాసమే, నువ్వు పరిశుద్ధుడివే, నేను పరిశుద్ధుడినే, స్థితిని బట్టి సమం. We are all children of God. మనందరం దేవుని పిల్లలు. All are going to heaven. అందరం పరలోకానికి వెళ్తాం. Your inheritance 100%, I also get same.
మీకు వచ్చే స్వాస్థ్యం 100 పాళ్ళు, నాకు కూడా అదే స్వాస్థ్యం. But then, as far as function in the local assembly is concerned, కానీ స్థానిక సంఘములో పని బాధ్యతల రీత్యా we understand it is given to the men or those who are spiritually qualified. అది ఆధ్యాత్మికంగా పరిపక్వత కలిగిన పురుషులకు అది ఇవ్వబడింది. All right. So positionally same, but functionally different. స్థానపరంగా సమానమే, కానీ పనిపరంగా తేడాలు ఉన్నాయి. What could be some of the functions that you as sisters can be doing in a local assembly where the leadership is given to the men, but there is no proper leadership as such given by the scripture unto the women? ఇక్కడ స్థానిక సంఘంలో నాయకత్వం అనేది పురుషులకు ఇవ్వబడింది, స్త్రీలకు అటువంటి నాయకత్వ లక్షణాలు నేరుగా ఇవ్వబడలేదు. So is there any role to play? మరి అయితే స్త్రీలు వారు కలిగి ఉండవలసిన పాత్ర ఏదైనా ఉందా? If you come to Luke's gospel, లూకాసు వార్తలో we understand, there were some sisters following along with the disciples. యేసు ప్రభు శిష్యులతో పాటు ఆయనను వెంబడించే స్త్రీలు కొంతమంది ఉన్నారు. Chapter 8 verse 3, Luke 8:3. 8:3 వచనాలు అంటే 2:3 రాయబడి ఉంటాయి. Joanna, wife of Cusa, Herod steward, Susanna and many others who ministered unto him out of their substance. గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు. Did you see that? Many women are mentioned there. చాలా మంది స్త్రీలు అక్కడ ప్రస్తావించబడ్డారు. What they were doing? వారు ఏం చేస్తున్నారు? Preaching, బోధిస్తున్నారా? Jesus sent the 2 by 2, he sent only 12 apostles. He didn't send the 2 by 2 sisters. యేసు ప్రభు వారు ఇద్దరిద్దరు చొప్పున మగవాళ్లను పురుషులను పంపించాడు, స్త్రీలను పంపలా. But they were there. కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు. They are ministering out of their substance. వారికి కలిగిన వస్తు సామాగ్రిలో నుంచి వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. What they are bringing? ఏం చేస్తున్నారు? Maybe some rice or chapati or some curry, I don't know. Because 12 fellows, 13 people have to eat 2 times, 3 times meal. But where the food will come? 12 యేసు ప్రభుతో కలిసి 13 మొత్తం కలిసి 2-3 సార్లు తిని ఉంటే వాళ్ళకి భోజనం వండుతున్నారు, చపాతీ చేస్తున్నారు. They will eat nicely. చేపలు పట్టే వాళ్ళు మామూలుగా ఉండదు కదా వాళ్ళ తిండి. Where is the food coming from? భోజనం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? They never starved. They did not go without food, 3.5 years. వాళ్ళు ఎప్పుడు భోజనం లేకుండా వెళ్ళిన దాఖలాలు లేవు. So some sisters are coming with some bag and some box from the house and following. వస్తా స్త్రీలు వాళ్ళ గృహాల్లో నుంచి ఒక బాక్స్ ఒక సంచో వేసుకొని వస్తున్నారు. Not simply coming only empty handed. Something is there. ఖాళీ చేతులతో చేతులు ఊపుకుంటూ రావడం కాదు. So they are ministering out of their substance or whatever they are able to give. వారికి ఇవ్వబడిన వస్తు సామాగ్రిలో నుండి సామర్థ్యములో నుంచి వారు పరిచర్య చేస్తూనే ఉన్నారు. Is it a very important role? ఇది ప్రాముఖ్యమైన పాత్రేనా? చెప్పండి. After preaching, after meeting over, no eating means what else? అంత ప్రసంగం చేసిన తర్వాత వాక్యం అంతా అయిపోయిన తర్వాత భోజనం పెట్టకపోతే ఏంటి మా పరిస్థితి? They will say on the way, brother, meeting was good, but no fellowship. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? మీటింగ్ అంత బాగానే ఉందండి, కానీ ఏంటిదండి భోజనం కూడా పెట్టలేదు. Suppose the message also not very good, but food very good అంటే good fellowship for that today. ప్రసంగం బాగా లేకపోయినా భోజనం బాగుంటే అబ్బా ప్రసంగం బాగాలేదు కానీ అంటే అసలు భోజనం అండి అంటారు కదా. So these disciples had the privilege and the support of the sisters with their substance. కాబట్టి నాయకత్వం కలిగిన ఈ శిష్యులకి నాయకత్వ బాధ్యతలు లేని సహోదరీల సహకారం అద్భుతం. In Acts chapter 1 you see they were gathering in the upper room. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో వారు మేడగదిలో కూడుకున్నారు కదా. And there were some sisters there also there, is it not? అక్కడ కొంతమంది సహోదరీలు కూడా ఉన్నారు. ఉందా లేదా? ఉందా? Chapter 1 verse 14 you see. 1:14 చదవండి. స్త్రీలు, some ladies were there. కొంతమంది స్త్రీలు ఉన్నారు. 120 are gathered, they are waiting for the Holy Spirit. Some sisters also are there. అంటే వాళ్ళు చాలా 120 మంది
పురుష శిష్యులు ఉన్నారు, వారితో పాటు ఈ స్త్రీలు కూడా ఉన్నారు. On the day of Pentecost, but Peter only preached, the sisters did not preach. అక్కడ పెంతెకోస్తు దినాన పేతురు ప్రసంగించాడు, సహోదరులు ఎవరు ప్రసంగించలా. Sahodaris did not say, we are also waiting for Holy Spirit. We also got, we will also preach. మేము కూడా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నాం, మేము కూడా బోధిస్తాం అని అనలేదు వాళ్ళు. But we understand their role is there. They have a significant role to play, but not prominent, but supportive. అంటే వారు ప్రముఖ పాత్ర కోరుకోలేదు, కానీ వారు సహకరించే పాత్ర కోరుకున్నారు. In Acts 9 you see one dear sister and disciple, Dorcas, her name is there. అక్కడ 9వ అధ్యాయానికి వస్తే శిష్యురాలైన దోర్క మనకు కనబడుతుంది. అక్కడ there are so many verses are set apart to describe her life and testimony or what happened to her. ఆమె జీవిత సాక్ష్యాన్ని గురించి వివరించబడే అనేక మాటలు అక్కడ రాయబడ్డాయి. Because of what happened in her life, many people believed the Lord, it says. ఆమె జీవితంలో జరిగిన దాన్ని బట్టి అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. She did not preach, ఆమె బోధించలా, did not distribute tracts, కరపత్రాలు పంచలా, didn't go for open air, బహిరంగ సువార్తకు వెళ్ళలా. but she was full of good works. She was giving alms to the poor and living a godly life. సత్కార్యాలతో నిండుకొంది, పేదలకు సహాయపడుతుంది. Later we read about Aquila Priscilla, a very well-known couple. అకులా ప్రిస్కిల్లా గురించి మనం చదువుతాం, ప్రఖ్యాతిగాంచిన జంట. We know that story of that couple who was helpful in the ministry when Paul was in Corinth. పౌలు కొరింథులో ఉండగా సహాయపడిన జంట గురించి మనం ఎరుగుదాం. Acts chapter 18 you have that story. అపోస్తల కార్యాలు 18లో వారి వృత్తాంతం రాయబడింది. At least 6 references are there about Aquila Priscilla. అకులా ప్రిస్కిల్లాల గురించి 6 ప్రస్తావనలు కొత్త నిబంధనలో ఉన్నాయి. And these 3 times it is Aquila Priscilla, then next 3 times it is Priscilla Aquila. 3 సార్లు అకులా ప్రిస్కిల్లా అనే క్రమంలో చెప్పబడ్డాయి, మరొక 3 పర్యాయాలు ప్రిస్కిల్లా అకులా అని చెప్పబడింది. That means what? దాని అర్థం ఏంటి? They were equally helpful in the ministry. పరిచర్యలో ఇద్దరు సమఉజ్జీలుగా సహాయపడ్డారు. In Romans 16 Paul says they laid down their necks for the gospel, it says. అది సువార్త పని నిమిత్తం వారు తమ ప్రాణాలు పెట్టడానికైనా తెగించారని రోమాపత్రిక 16లో పౌలు చెప్పాడు. That means they had so much given their life, not only simply teaching or preaching, that's not the one, but give their life and also what they had. అదే వాళ్ళు ఏమి కలిగి ఉన్నారో దానిని వ్యక్తీకరించడానికి, వారిని సమర్పించడానికి వాళ్ళ జీవితం కూడా, ప్రాణం కూడా ఇచ్చేయడానికి తెగించారని మనం చూస్తున్నాం. So they were so much useful for ministry. కానీ వాళ్ళు పరిచర్య కొరకు ఎంతో సహకారులుగా ఉన్నారు. We are only thinking about Paul, the preacher, in the forefront, but there were so many supporting, even sisters behind. మనం ఎప్పుడు చూసినా పౌలు ముందు వరుసలో కనపడుతుంటాడు, కానీ ఆయన వెనకాల ఉండే పెద్ద దండు చూడండి. In Philippians chapter 4 we read about the 2 sisters. ఫిలిప్పీ 4లో 2 సహోదరుల గురించి చదువుతాం. They are called as Euodias and Syntyche. యూదయ సుంటికే అనే ఇద్దరు. Paul is telling them to be of one mind in the Lord. It means they were having some difference of opinion. వారికి ఇద్దరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అందుకే పౌలు వారిద్దరు ఏక మనస్కులై ఉండాలని పౌలు రాస్తున్నాడు. But in verse 3 he is using a good word about them. He says they are fellow laborers and their names are in the book of life. కానీ వారి గురించి 3వ వచనంలో మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. వారు నాతో కలిసి సువార్త పనిలో పోరాడిన వారు. So that means Paul also had some sisters along with him, maybe in traveling or in places where he visited. పౌలు దర్శించిన స్థలాలలో తనకు సహాయం చేసే స్త్రీలు పౌలు కూడా కలిగి ఉన్నాడు. So you see the sisters or the ladies had an important role to play. కాబట్టి ఇదంతా మనం చదివితే అర్థమయ్యేది ఏంటంటే దేవుని పనిలో స్త్రీలకు ఒక సముచితమైన స్థానం ఉన్నది. We don't see leadership roles. కానీ వారు నాయకత్వ బాధ్యతల్లో కనపడరు. Teaching roles over men. పురుషులు ఉండగా బోధించే పనిలో వారు కనపడరు. They had a very important supportive role to play. కానీ చాలా ప్రాముఖ్యమైన సహకరించే పాత్రల్లో, బాధ్యతల్లో వారు కనబడుతుంటారు. You cannot ignore their responsibility. వారి యొక్క పాత్రను మనం నిర్లక్ష్యం చేయలేం. Because their contribution to the ministry is so much. In fact, we should say it's equally same as the men are. వారు పురుషులు ఎంత ముందుగా ఉండి పని చేస్తున్నారో
దూసుకొని వెళ్తున్నారో వారి వెనక సహకరిస్తూ అంతే మోతాదులో వారు కూడా ప్రాముఖ్యమైన పనే చేస్తున్నారు. In 1 Timothy chapter 5, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో we read about women or widows and bringing up their children in the fear of the Lord. అక్కడ స్త్రీ విధవరాండ్ర గురించి చదువుతున్నాం. దేవుని భయములో పెంచే విధవరాండ్ర గురించి. Then verse 14 also be so let them marry and bear children, it says. Bear children. 14వ వచనం కూడా చదువుతాం, వారు వివాహం చేసుకొని పిల్లలను కనుచు అని. So that means they had a responsibility towards not only the husband but as for next generation is concerned. కేవలం భర్త గురించే కాదు, తరువాతి తరాన్ని సిద్ధపరచటంలో వారి పాత్ర ఉన్నదని గుర్తించాలి. And if you have a husband who is in the ministry full time, then your responsibilities are much more higher. ఒకవేళ మీ భర్త సంపూర్తి ఎక్కువ సమయాన్ని దేవుని పరిచర్యలో గడుపుతుంటే మీ పాత్ర అమోఘమైనది. If your husband is not a preacher also, still there are so many supportive ways you can help in the ministry. ఒకవేళ మీ భర్త పరిచర్య స్థానంలో లేకపోయినా చాలా రీతిలుగా నువ్వు సహాయపడే అవకాశాలు ఉన్నాయి. The first and the foremost thing is prayer. మొదటిదిగా ప్రాముఖ్యమైనదిగా ప్రార్థన. That we already mentioned in the home also. Prayer is very, very important. అది ప్రార్థన స్తుతి అనేది మనం గృహంలో కూడా చూసాం. మొదటిగా అది The church in the New Testament, the first church, while the Spirit came, they were gathered together praying in the upper room, it says. అది వారు మొట్టమొదటిగా ఈ ప్రార్థన ప్రస్తావన అపోస్తల కార్యాలు సంఘము జన్మించినప్పుడు వారందరూ ఏకంగా కూడినట్టు మేడగదిలో మనం చూస్తాం. Yeah, so church that prays is a powerful church. ప్రార్థించే సంఘం శక్తి కలిగిన సంఘం. And the credit should go to many sisters who spend many hours in prayer. అది ఆ యొక్క గొప్పతనం, ఆ యొక్క సుగుణం సహోదరీలకే చెందుతుంది ఆ ఘనత. Secondly, you can గంటల తరబడి ప్రార్థిస్తారు కాబట్టి. be involved in Sunday school ministry. తర్వాత వారు సండే స్కూల్ పరిచర్యలో సహకారం కలిగి ఉండొచ్చు. In many, I don't know here, but in many places, sisters play more role in Sunday school than the men. చాలా స్థలాలలో సహోదరీలు పురుషుల కంటే చాలా చురుకుగా ముందుగా ఉంటారు. చాలా స్థలాలు హియర్ ఆల్సో సేమ్ only. Very good. So you see, they can understand the psychology of children faster, they can deal with them easier, and they can train them better. వారు పిల్లల యొక్క మనస్తత్వాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు, సులభంగా తర్బీతి ఇవ్వగలుగుతారు, వారిని మరింత నైపుణ్యంగా సిద్ధపరచగలుగుతారు. You see, when you try to teach, you begin to learn. నీవు బోధించేటప్పుడు నువ్వు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. Sometimes when you become teacher, you will learn more at that time. మీరు చదువుకునేటప్పుడు నేర్చుకునే దానికంటే టీచర్ అయ్యాక నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. తెలిసిన వాళ్ళకి తెలిసి సంగతి. Then after you teach, then you learn still more. While teaching also, you will be learning. కాబట్టి నువ్వు బోధించేటప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటావు. Especially about spiritual matters. When you tell the spiritual things to them, then we also realize, oh, it is like that. The word of God has got meaning like that. We also learn at that time. ఆత్మ సంబంధమైన విషయాలు బోధించేటప్పుడు అది మరీ వాస్తవం అనిపిస్తుంటది. అహో, ఇదా దేవుని వాక్యం ఎలా చెబుతుందా అని మరి విషయాలు విశేష జ్ఞానం నీకు కలుగుతుంది. So if you have a desire to be of help for next generation, take up the ministry of Sunday school and say, okay, I will teach. తర్వాత తరాలకు కనుక నువ్వు మేలు చేయాలి అనుకుంటే సండే స్కూల్ పరిచర్యలో మీరు చురుగ్గా ఉండండి. If there are meetings for sisters meeting, సహోదరీల కూడికలు ఉంటే అందులో ఉంది. In many places in sisters meeting, gents are not allowed to preach. కొన్ని సందర్భాల్లో స్థలాలలో స్త్రీల కూడికల్లో పురుషుల్ని మాట్లాడినవరు. Sisters meeting, sisters preach. సహోదరీల కూడికలో సహోదరీలే మాట్లాడాలి. అవునా? Okay. In some cases, of course, they are not available, so some men will preach. But you should train your own sisters to take care of your own meetings. కాబట్టి ఈ సహోదరీలు అలా తర్బీతు కాగలిగిన వారు, ఇతరులను శిక్షణ ఇవ్వగలిగిన వారిని తర్బీతు ఇవ్వాలి వారికి. Should be training. It's a training period for them. అది వారికి శిక్షణ కాలం. We don't know which sister has which talent. Why using it only we know what the talent will be there. అది వాడుతూ ఉండగానే వారికి ఏ తలాంత్ ఉందనేది బయటపడుతుంది. Many sisters have only sitting and talking talent. చాలా మందికి కూర్చొని గంటలు మాట్లాడే తలాంతు మాత్రం భలే ఉంటది.
విజయవాడలో కాదంటలే, చెన్నైలో, మీరేమనుకోకండి. You know, if sisters come, Abba, they'll go on talking. All stories all over the world, they'll be talking. ప్రపంచంలో ఉన్న కథలన్నీ మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. But you tell sister, you take one ladies meeting. Oh, no, ladies meeting. Till now you're talking, that you cannot do. అది వసపెట్టలాగా వాగుతూనే ఉంటారు ప్రపంచ చరిత్ర గురించి. అరే స్త్రీల మీటింగ్లో ఏదైనా కొద్ది వాక్యం చెప్పాను, నా వల్ల కాదా. So we should be ready, to be able to help others or teach others the word of God which you learn. You're hearing so much. నువ్వు చాలా వింటున్నావు, నువ్వు నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేర్పించడానికి సిద్ధంగా ఉండాలి. It may not be for the men, but at least those who are sisters, younger to you, next generation, children, pass on. అదే పురుషులకి మీద నువ్వు అధికారం చేయాల్సిన పని ఏమి లేదు, బోధించాల్సిన పని లేదు. నీతో ఉన్న స్త్రీలకు, నీకంటే చిన్నవారికి, తర్వాత తరాల వారిని తర్బీతు చేయడానికి నువ్వు ముందుగా ఉండాలి. Come to Titus chapter 2. తీతు పత్రిక 2వ అధ్యాయానికి రండి. Verse number 3-4. 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. Okay, in my English Bible in verse 4 it says that they may teach younger women. 3 and 5 together. Okay, right. Okay. So it is there, no? Yeah, is there. Okay, that means aged women. Verse 3 tells about aged women. Then verse 4, that they may teach younger women. 3వ వచనంలో వృద్ధ స్త్రీల గురించి రాయబడింది. 4వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో అది వారు తర్వాత తరములో ఉండే యవన స్త్రీలకు బోధించాలని రాయబడింది. That means they have a teaching role to play, not in the common assembly, but to those younger women. అది సంఘమంతా కూడినప్పుడు అని కాదు దాని అర్థం. యవనస్తులు, తమకంటే చిన్నవారైన యవనస్తురాలైన స్త్రీలకు పెద్దలైన వృద్ధులైన స్త్రీలు బోధించవచ్చు. So what is my role in an assembly where everybody says silence? కాబట్టి మౌనం అని బోధించే సంఘంలో మన పాత్ర ఏంటి? Though we are not silent many times, we speak a lot, but still there is a good role that you can play. మనం మౌనంగా ఉండాలి అని మాత్రం మనం బోధించబడినా మనం కలిగి ఉన్న పాత్ర చాలా ఉంది. In some places they say, brother, let us allow our sisters to give thanks in the worship time. కొన్ని స్థలాల్లో సహోదరీలను స్తోత్రాలు చెల్లించనివ్వండి బ్రదర్ అని అంటుంటారు. Some loose brother and they are telling like that because they are giving thanks to God. అది దేవునికి స్తోత్రాలు చెల్లిసిన తప్పే ఉంది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. So they started, కాబట్టి వాళ్ళు మొదలు పెట్టారు అది. But the problem is once you start praying, they'll start preaching through prayer. అప్పుడు వాళ్ళు ప్రార్థన అనేది మొదలు పెడితే వాళ్ళకి ప్రసంగం అవకాశం ఉండదు కాబట్టి ఆ ప్రార్థనలోనే ప్రసంగం చేస్తారు. కొంతమందికి అంత మంచి వరం ఉంటుంది. Some men are also like that. Some men also they pray and preach through prayer. కొంతమంది అవకాశం లేని పురుషులు కూడా కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఏం తక్కువ తినలా, వాళ్ళకు కూడా ప్రార్థన దొరికితే ప్రార్థనలోనే ప్రసంగం చేయగలరు, అంత నేర్పర్లు. But the point is, suppose I give thanks and I tell, I thank you Lord, I thank you, then I don't need to give amen for that. I thank you only, na. థ్యాంక్ యూ ప్రభా, నీకు స్తోత్రం అని అంటుంటే, నేను అంటుంటే అది వేరే వాళ్ళు ఆమెన్ అని చెప్పక్కర్లేదు కదా. Isn't it? If we say, Lord, we thank you, then it means one person is praying for everybody. Yes, amen. నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అని అంటే అంతవరకే అది. కానీ మేము స్తోత్రాలు చెల్లిస్తున్నామంటే అది మనందరి పక్షం కానీ. So when we come together as a assembly, common assembly with men and women, it is not permissible or it is not wise for either opening in leading in worship, leading in preaching, leading in worship, leading in any form is to be avoided. ఆరాధనలో బోధించడం కానీ, వాక్య పరిచర్లో ముందుకు రావడం కానీ, వీటిల్లో నాయకత్వ లక్షణాలు తీసుకునేవన్నీ అవి వారికి అనుమతించబడలేదు. But you can do lot of work. If you look out for work is there. మీరు పని చేసే మనసు ఉంటే గనక బోల్డ్ పని ఉంది చేయడానికి. Supportive work is there, encouraging work is there. After your preacher's message is over, you can go and encourage that person. Brother, today your point was nice. It's a word of encouragement.
పని చేసే పని ఉంది, సహకరించే పని ఉంది, ప్రోత్సహించే పని ఉంది. ఎవరైనా వాక్యం చెప్పాక బ్రదర్ ఈరోజు మీ వర్తమానం దేవుడు నాతో మాట్లాడాడు, ఆ విషయం చాలా బాగుంది అని అభినందించవచ్చు. చెప్తారా? ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పరు. అది సింప్లీ దే ఆర్ కమింగ్, ఓకే బ్రదర్, సీ యూ బ్రదర్, గోయింగ్. వందనాలండి. Whether you are benefited or whether God blessed you or God spoke to you, one word, a word of encouragement, you know. ఒక ప్రోత్సహించే ఒక మాట, వారిని ప్రోత్సహించడం. Not for me, I'm telling generally. మీరు ఇప్పుడు మీటింగ్ అయ్యాక నాకు చెప్పమని కాదు, సహజంగా ఇప్పుడు చేయమని చెప్తున్నా. So that is also ministry, encouraging ministry, you know. అది కూడా ప్రోత్సహించడం కూడా ఒక పరిచర్యలో భాగమే. Barnabas was doing that ministry, encouraging ministry. బర్నబా చేసిన పరిచర్య అదే, ప్రోత్సహించడం. But we are good for putting down only. మనకు అది కాదు, వెనకాల తాటాకులు కట్టే పని ఎక్కువ ఉంటుంది. What message he is giving? ఏంటిదండి ఆ ప్రసంగం? In English they say, you know, pulpit they use for pulling people to the pit. Pulpit. Pulpit అంటే ఇంగ్లీష్లో ప్రజలను కిందకి నేర్చడం అంట. Encourage others, don't pulling people to the pit. Like encourage, you know. Somebody cooked some nice item today, suppose. Encourage that sister. ఎవరైనా మంచి ఆహార పదార్థాలు సిద్ధపరిచారు అనుకోండి, వారిని ప్రోత్సహించండి. But you took so much of time and effort, you know, morning పొద్దున లేచి కష్టపడి. Okay, good brother, appreciate. Yeah, a word of encouragement. అలాగా ప్రోత్సహించడం, అర్థమైంది కదా? All right. So more than leadership role, there are so many areas where you can be used personally, as a family, and as an assembly also. నాయకత్వ లక్షణాలను మినహాయించి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా నీవు పోషించవలసిన పాత్రలు అనేకమైన ఉన్నాయి. You look out for the opportunity, then you will find. If you are saying, no, I am silent, I am weaker vessel, I am not doing anything, then nothing will happen. నేను మిక్కిలి బలహీనమైన ఘటాన్ని, నేను మౌనంగా ఉండమని వాక్యం చెబుతుందని చేతులు కట్టుకొని నోరు మూసుకొని కూర్చుంటే నువ్వేమీ చేయలేవు. Yes, the Lord can use you. The Lord has given you talents. The Lord has given you skill. What you have received as maybe material benefits, you can share with others like Dorcas did, you know, sharing the good things God has given. దేవుడు నీకు ఇచ్చిన వరాలు, తలాంతులు నువ్వు వాడుకోవచ్చు. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని, సంపదను, ఆతిథ్యాన్ని ఇతరుల ఆశీర్వాదం, మేలు కొరకును, క్షేమాభివృద్ధి కోసం పంచివ్వచ్చు. If you have so many sarees in your wardrobe not used, give it away to somebody. బీరువా నిండా ఉన్న వాడని చీరలు బోల్డ్ ఉన్నాయి, అది అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అవి ఇస్తారా? Very good. We are only still trying to add more and saying that color నాకు లేదు, that particular color, you know. We want something more to add, but give away, you know. ఇవ్వడానికి సాకు ఎత్తుక్కోవాలి కానీ ఆ రంగు నాకు లేదు అని బయట ఉన్నదాన్ని తెచ్చి లోన పెట్టుకోవడానికి సాకు ఎత్తుక్కోకూడదు. We have so many things that we can do which others may not see, but we keep doing for the glory of the Lord. ఇవన్నీ ప్రజల ముందు కనబడే పనులు కాదు, కానీ దేవునికి మహిమ తెస్తాయి ఈ పనులన్నీ. One point where the ladies usually get discouraged is nobody ever thank them for what they receive. Nobody is thanking me for that. స్త్రీలకు అత్యంత నిరాశపరిచే లక్షణం ఏంటంటే వాళ్ళకి అభినందించే వాళ్ళు ఎవరు ఉండరు సహజంగా. You are working so much in the kitchen or in the assembly hall, maybe you wash the toilet. Anybody will come and say, thank you sister, you wash toilet. ఏం చెప్పారా? మీరు వంట చేసేటప్పుడు కానీ, మందిరం కడిగేటప్పుడు కానీ, టాయిలెట్లు కడిగేటప్పుడు కానీ ఎవరన్నా వచ్చామో మీరు చాలా కష్టపడ్డారని మీతో ఎప్పుడన్నా అభినందించారా? In your house or here in assembly? మందిరంలో 5,000 were fed. Jesus fed 5,000. యేసు ప్రభు వారు 5,000 మంది పురుషులకు భోజనం పెట్టాడు కదా. Jesus told Philip, go and bring food for them. ఫిలిప్తో చెప్పాడు, వెళ్ళి భోజనం తీసుకురా. Philip making calculation, 200 rupees, many not, he is making calculation. ఆయన క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కలేస్తున్నాడు ఎంతమంది ఎన్ని ధ్యానారాలు కావాలి అని. At that time Andrew went and searched one fellow with 2 fish and you remember story, na? ఆంధ్రే వెళ్ళి వెతికి ఒక పిల్లోడిని పట్టుకొని 5 రొట్టెలు 2 చిన్న చేపల కనికిని పట్టుకొని ప్రభు దగ్గర తెచ్చాడు. He did not make any calculation. He is searching where anybody is having food or not. ఆయన లెక్కలేట్లా కానీ మనుషుల్ని ఎతుకుతున్నాడు. Jesus performed a miracle, blessed and multiplied. యేసు ప్రభు వారు ఒక అద్భుతం చేశాడు, అనేక మందికి ఆశీర్వాదం దొరికింది. They ate full and baskets 12 they collected. వారు కడుపు నిండా తిన్నారు, మిగిలిపోయిన వాటిని 12 గంపల్లో ఎత్తి తలో గంప తీసుకెళ్లారు. Anybody went and told Andrew, చాలా వందనాలయ్యా Andrew.
ఆంధ్రేయ దగ్గరికి ఎవరన్నా వెళ్ళి, ఆంధ్రేయ చాలా మంచి పని చేసావు, నీ వల్ల మాకు దొరికిందా తిండి అని ఆంధ్రేయతో ఎవరని చెప్పారా? Nobody. They all full nicely ate nicely and went off. అది పెట్టారు, మెక్కారు, తిన్నారు, పోయారు. That will happen here also. They will eat nicely and okay, bye. They will go like that. భోజనం చేసినప్పుడు సహజంగా బాగా తింటారు, తిన్నాక అనుకుంటే వెళ్ళిపోతారు. Nobody wants to find out who cooked, who labored. Nobody will. Don't worry. Your thanks will come from above. Don't worry about human thanksgiving. మీరు చాలా కష్టపడతారు, చేస్తారు, మీకు అందరూ తినేసి వెళ్ళిపోతారు, మిమ్మల్ని మర్చిపోతారు. అయినా మీరు దాని గురించి చింతించొద్దు. ఒకానొక దినం ప్రభు దగ్గర నుంచి మెప్పు వస్తుంది. See, the church is compared to body. సంఘం అనేది శరీరంతో పోల్చబడింది. Christ is the head. యేసు ప్రభు వారి శిరస్సు. We are all members. మనమందరం సభ్యులం. All members have part to play or function to do. శరీరములో ఉన్న ప్రతి అవయవానికి పని ఉన్నట్టుగా సంఘములో ప్రతి వారికి పని ఉంది. Some functions are outside. కొన్ని పనులు బయటికి కనబడే. What the hand is doing, all are seeing. చేయి ఏం చేస్తుందో బయటికి అందరూ చూడగలరు. But what the heart is doing, anybody seeing? గుండె ఏం చేస్తుందో ఎవరైనా చూడగలరా? But silently it is doing from day one onwards. ఒకటవ రోజు నుంచి పుట్టినప్పటి నుంచి గుండె కొట్టుకుంటూనే పనిచేస్తూనే. Silently doing. Suppose the gunde says, today onwards I am striking for 2 days. Finish. ఒకవేళ గుండె కనుక ఏ రోజు అయినా ఓకే ఈ రోజు నేను స్ట్రైక్ చేస్తున్నాను అని కనుక అంటే Nobody knows what I am doing. Nobody recognizes my duty. నేను చేస్తున్న పని ఎవరికి గుర్తించట్లేదు, అందరు బయట చూస్తున్నారు అని కనుక గుండె అనుకుంటే. Many works in the body is done silently without being noticed. శరీరములో జరిగే అనేకమైన పనులు బయటికి కనబడకుండానే జరుగుతున్నాయి. Very important role. కానీ చాలా ప్రాముఖ్యమైన పాత్రలు అవన్నీ. It is needed to sustain and keep the body going. అది శరీరం క్షేమాభివృద్ధి పొందడానికి, అభివృద్ధి పొందడానికి అవి పనికొచ్చేవి. Just like that, we are all members of this body of Christ, which is the church. మనము సంఘం అనే క్రీస్తు శరీరముల అవయవములమై ఉన్నాం. Some men are doing maybe outside work. ఒకవేళ role is more silent work, but role is there. పురుషులు కంటికి కనబడేలాగా బయటికి పని చేయొచ్చు, కానీ కంటికి కనబడకుండా లోపల పనులు మనకు అనేకమైన ఉన్నాయి. So never think nobody knows what I am doing, nobody sees what I am doing, nobody recognizes what I am doing. నేనేం చేస్తున్నానో ఎవరికి కనపడలేదు, నేనేం చేస్తున్నానో ఎవరు గుర్తించటం లేదు, నేనేం చేస్తున్నానో ఎవరు వినటం లేదని ఎప్పుడు అనుకోవద్దు. The day of rewards is coming when he will reward what you have done. ఒక రోజు బహుమానాలు ప్రభు మనకిచ్చే రోజు రాబోతుంది. రహస్యంగా జరిగిన ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. In Colossians chapter 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో Paul is mentioning about servants who are working in a different context only. అది మరొక వాక్య సందర్భం అనుకోండి. 3వ అధ్యాయం కొలస్సీ పత్రికలో పౌలు ఇలా చెప్పాడు. Verse 23 he says, do whatever you do wholeheartedly as to the Lord, not as to men. మనుషులకు చేసినట్టు కాక ప్రభు నిమిత్తము ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని చేయండి అంటున్నాడు. The Lord will reward you. ప్రభు మీకు ప్రతిఫలం ఇస్తాడు. The elders may not see. మీ పెద్దలు వాటిని గుర్తించకపోవచ్చు. Your husband also may not see how much you are laboring. నువ్వు ఎంత కష్టపడుతున్నావో భర్త కూడా గుర్తించకపోవచ్చు. He may not recognize or even reward you, but the Lord will reward because you are doing it as unto the Lord. దానికి ఆయన బహుమానం ఇవ్వకపోవచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ ప్రభు తప్పకుండా ఇస్తాడు. In one house I saw one sister putting a board. ఒక ఇంట్లో ఒక సహోదరి సైన్ బోర్డు పెట్టారు. In కిచెన్ లో 3 times 3 సార్లు divine service held here. 3 సార్లు పరలోక సంబంధమైన సేవ అందించబడుతుంది. In the kitchen వంటగదిలో. Yeah sister, you are having 3 times prayer meeting ఇక్కడ. అప్పుడు బోర్డు చూసి నేను అడిగాను, ఏంటి ఇక్కడ 3 సార్లు వంటగదిలో ప్రార్థన చేస్తారా అని. No, breakfast, lunch, dinner. 3 సార్లు అండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. డివైన్ సర్వీస్, పరలోక సంబంధమైన సేవ. See, it is human service only for my family only or for assembly you may be doing, but it is divine service. చూడండి, ఆవిడ చేసేది కుటుంబం కొరకే, కానీ చేసే పద్ధతి ఎలా చేస్తుంది ఆవిడ? అది దైవ సేవగా. You cleaning toilet, divine service. నువ్వు ఒకవేళ టాయిలెట్ క్లీన్ చేస్తున్నావా, అది దేవుని సేవ. When you are doing this onion cutting and tears coming out, divine service. ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయా, పొగరు లోపలికి వెళ్ళి, అది దైవ సేవ. While cutting fish, you cut your finger.
Don't worry, divine service. చేపల కూర వండేటప్పుడు చెయ్యి కోసుకుపోయి రక్తం కారుతుందా? గుర్తుపెట్టుకో, అది దేవుని సేవ. You don't think every time I have to cut a fish for this fellow. What is this? I am cutting my finger. Don't grumble. It's a divine service. అదే చేప కోయిపోతే వేలు కోసుకుంది, ఎప్పుడు నేనే కోయాలా అని ఎప్పుడు సనుక్కోవద్దు. So you look out for opportunities. You must pray, Lord, help me to find opportunities to use the talents you have given me for your glory. ప్రభువా, నీ మహిమ కోసం నేను పని చేసేలాగా నాకు అవకాశాలు ఇవ్వండి అని ప్రభువుకి ప్రార్థన చేయండి. Your heart and your home and the house of the Lord can be areas where you can use the talents God has given, the blessings God has given for the blessing of others. నీ హృదయము, నీ గృహము, అలాగే దేవుని ఇల్లు, సంఘము, ఈ మూడులో దేవుని యొక్క మహిమ, నీవు ఆశీర్వాదం పొంది ఇతరులు ఆశీర్వదించబడేలాగు దేవుడు నిన్ను వాడుకోవాలని ప్రభువుని అడగండి. And the Lord himself will reward you for the hard work and the wholehearted work that you are doing unto the Lord. నువ్వు ప్రభువు కోసం చేసే ప్రతి పని, కష్టపడి చేసే ప్రతి పని ప్రభు ఒక దినాన్ని ప్రతిఫలం ఇస్తాడని గుర్తుపెట్టుకో. May the Lord bless these words for our hearts. ప్రభు ఈ మాటలు మన హృదయాలలో, మన వినికిడిలో దీవించును గాక. Thank you for your patient listening and for coming, and I hope and pray that the Lord will bless what you have heard. మీరు దేవుని సన్నిధికి వచ్చి సహనంతో, ఓపికతో దేవుని మాటలు విన్నందుకు ఈ మాటలు దీవించబడాలని నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తాను. అందరికీ వందనాలు.